ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇన్ఛార్జ్ మంత్రులదే పూర్తి బాధ్యతని సీఎం చంద్రబాబు అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యే వరకు చూడాలని స్పష్టం చేశారు. కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అయినట్టేనని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తెలిపారు. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీకి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. శాఖాపర సమస్యల పరిష్కారానికి మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. 2 ఏళ్ల పాలనా విజయాలపై మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంలో వెనుకపడ్డారన్నారు. భోగాపురం ప్రధాని పర్యటన వివరాలను మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించారు. ఎయిర్పోర్టు ప్రారంభ వేడుక ఉన్నందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకరోజు ముందే పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆగస్టు 1న పూర్తి స్థాయిలో ప్రధాని కార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భోగాపురం ప్రారంభోత్సవం ఉంటే చివర్లో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రారంభం ఉంటుందన్నారు. గోదావరి పుష్కరాల తొలి రోజునే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ఆశలకు రెక్కలు కల్పించామన్నారు. వెనుకబాటుతనం అనేది ఇక ఆ ప్రాంతంలో ఉండదన్నారు. లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగం, జలవనరులు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలు సమన్వయంతో సంక్షోభాన్ని సవాలుగా తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు మంత్రులు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నేతన్న భరోసాపై మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అర్హులైన అందరికీ నేతన్న భరోసాను అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు నేతన్న భరోసా పొందినట్లు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అర్హులకు నష్టం జరగకుండా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పలాసలో రోడ్డు ప్రమాద ఘటన, తిరుమల ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి విగ్రహ చోరీ నిందితుల్ని సీసీటీవీలు పట్టించిన తీరును సీఎం మంత్రులకు వివరించారు. మెగా డీఎస్సీకి ఢిల్లీ ఆందోళనలకు ముడిపెట్టాలని వైసీపీ యత్నిస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. లేని వివాదాలు సృష్టించడమే వైసీపీ పని అని మండిపడిన సీఎం గొడ్డలి పార్టీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రోయాక్టివ్గా మంత్రులు ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు. దేశంలో నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గంగా కావేరీ అనుసంధానంతో పాటు రాష్ట్రంలోని గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధానానికి ఢిల్లీ పెద్దల మద్దతు లభిస్తుందని వెల్లడించారు. 2వ త్రైమాసికంలోకి అడుగుపెట్టినందున శాఖల వారీగా సమీక్షలు చేసుకోవాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మంత్రులు దృష్టి సారించాలన్నారు. పొగాకు రైతుల సమస్యలపై కేబినెట్లో 3 కీలక ప్రతిపాదనలు చర్చకొచ్చాయని, రైతులకు 60,000 వడ్డీ లేని రుణం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. పొగాకు బోర్డు నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేలా గ్రేడింగ్ మార్పులపై కేంద్ర అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.